దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని వాక్యంలో నుండి కీర్తనల గ్రంథం 16వ కీర్తన 11వ వచనం అందరం కలిసి చదువుకుందాం. 16వ కీర్తన 11వ వచనం. జీవ మార్గమును నీవు నాకు తెలియజేసెదవు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. అలాగే 8వ వచనం కూడా చదువుకుందాం. సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను, ఆయన నా కుడి పార్శ్వమందు ఉన్నాడు గనుక నేను కదల్చబడను. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ ప్రేమ కలిగిన తండ్రి, నీకు స్తోత్రాలు. నీ జీవపు మాటలను బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఈ వాక్యము ద్వారా, ఈ లేఖనముల ద్వారా మాతో మీరు మాట్లాడండి. మా ఆత్మలకు కావలసిన బలముని, శక్తిని మీరు దయచేయండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. 16వ కీర్తన 8వ వచనం మనం చదువుకున్న వాక్య భాగము. సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను. ఒక షూటర్ను మనం తీసుకుంటే, కొంతమంది చూడండి షూటింగ్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. బౌ అండ్ యారో లేకపోతే గన్స్ ద్వారా షూట్ చేయాలని ప్రయత్నం చేసేవారు. ఇన్ఫ్యాక్ట్ ఒలింపిక్స్లో కూడా షూటింగ్ కాంపిటీషన్ కూడా ఉంటుంది. కరెక్ట్గా ఎవరు గురి చూసి కొడతారో వారికి గోల్డ్ మెడల్, సిల్వర్ మెడల్, బ్రాంజ్ మెడల్ ఇలాంటివి ఇస్తూ ఉంటారు. సో ఒక వేటగాడైనా, అంటే ఒక హంటర్ అయినా, లేకపోతే ఒక షూటింగ్ ప్రాక్టీస్ చేసే వ్యక్తి అయినా ఖచ్చితంగా వారి జీవితంలో ఉండే ఒక అనుభవం ఏంటంటే గురి చూసి కొడతారు. చాలా సునిశ్చితంగా పరిశీలన చేసి, చాలా కేర్ఫుల్గా, అంటే ఒక చిన్న ఇంచు తేడా వచ్చినా వాళ్ళు గురి కొంచెం డైవర్ట్ అయినా కూడా ఈ యారో లేకపోతే వెళ్ళే బుల్లెట్ ఆ యొక్క టార్గెట్ని హిట్ చేయడానికి అవకాశం ఉండదు. ఇక్కడ దావీదు భక్తుడు అంటున్నాడు, నేను కూడా గురి కలిగి ఉన్నాను, నా గురిని నిలిపాను. ఎవరి మీద నిలిపాడు దావీదు భక్తుడు తన గురిని అని ఆలోచన చేస్తే, సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను. దేవుని యందు నా గురి నిలిపాను. ఇట్స్ నాట్ ఫర్ ఎ టెంపరరీ టైం, కొద్ది కాలం కాదు, స్వల్పకాలం వరకు కాదు, సదాకాలము, ఫర్ ఎవర్. జీవించినంత కాలం ఈ లోకంలో, నా జీవితాంతము వరకు సదాకాలము దేవుని యందు నా గురిని నేను నిలిపాను. ఇంగ్లీష్ బైబిల్లో ఇదే మాట మరొక అర్థాన్నిచ్చే ఇంకొక మాటగా మనం గమనిస్తాం. అదేమనుందంటే ఇంగ్లీష్ బైబిల్లో, ఐ హ్యావ్ సెట్ ద లార్డ్ కంటిన్యూలీ బిఫోర్ మీ. దేవుని నా ముందు పెట్టుకున్నాను. ఇక్కడ తెలుగు బైబిల్లో దేవుని నా గురిగా నేను కలిగి ఉన్నాను, సదాకాలము యెహోవా యందు నా గురిని నిలిపాను అని తెలుగు బైబిల్లో ఉంది. బట్ ఇంగ్లీష్ బైబిల్లో ఒక మాటలో చెప్పాలంటే కొంచెం హీబ్రూ ట్రాన్స్లేషన్కి ఇంకా దగ్గరగా ఉంటుంది. ఇంగ్లీష్ బైబిల్లో ఒక ట్రాన్స్లేషన్లో ఏమని రాసిందంటే, ఐ హ్యావ్ సెట్ ద లార్డ్ కంటిన్యూలీ బిఫోర్ మీ. దేవుని నా ముందు పెట్టాను. కొంతమంది దేవుని తమ వెనక పెట్టేస్తారు. దేవునికి నీ జీవితంలో ప్లేస్ నువ్వేదైనా ఇవ్వచ్చు. ఇట్ ఈస్ యువర్ చాయిస్. మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడునని మత్తయి సువార్త 6వ అధ్యాయము 33వ వచనంలో కొండ మీద ప్రసంగంలో యేసయ్య చెప్పారు. రాజ్యమును నీతిని మొదట వెదకడం అంటే దేవునికి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. అది మన జీవితానికి మంచిది. కానీ దేవునికి మనం ఏ ప్రయారిటీ అయినా ఇవ్వచ్చు. ఇట్ ఈస్ టోటలీ అవర్ చాయిస్. దేవుడు ఎవరిని ఏ విషయంలో నిర్బంధించాడు, దేవుడు ఎవరిని ఏ విషయంలో ఫోర్స్ చేయడు. మీరు నన్ను ఫస్టే పెట్టాలి, ఫస్ట్ పెట్టకపోతే అని దేవుడు ఎవరిని బలవంత పెట్టే దేవుడు కాదు. కానీ దేవుడిని అన్ని విషయాల్లో ఫస్ట్ పెడితే మనం అన్ని విషయాల్లో శ్రేష్టమైన విధానంలో మన జీవితాన్ని తీర్చిదిద్దుకున్న వారం అవుతాం. ఇక్కడ దావీదు భక్తుడు అంటున్నాడు, నేను దేవుని నిత్యము నా కన్నుల ఎదుట పెట్టుకున్నాను. ఆయన నా ముందే ఉన్నాడు. I behave, I live every single day as if the Lord is right in front of me. చూడండి, ఒక వ్యక్తి మనల్ని గమనిస్తూ ఉన్నాడు. అది కూడా భూమి ఆకాశాలను సృజించిన, ఈ ప్రపంచం అంతటిని నిర్వహిస్తున్న దేవుడు మన కళ్ళ ముందే మనం పెట్టుకుంటే, అంటే నిత్యం ఆయన మనల్ని చూస్తున్నాడు, ఆయన కనుసన్నల్లో నేను మెదులుతున్నాను అనే ఒక అనుభూతితో మనం బ్రతుకుతుంటే మన ప్రతి అడుగు కూడా చాలా జాగ్రత్తగా వేస్తాం. చాలాసార్లు ఐఎమ్ అండర్ ద విజిలెన్స్ ఆఫ్ గాడ్. చూడండి, సీసీటీవీ సర్వేలెన్స్లో ఈ ఏరియా ఉంది అనగానే అక్కడ యూజువల్గా దొంగతనాలు జరగవు. ఎందుకంటే సీసీటీవీ ఉంది అనగానే అమ్మో మూడో కన్ను ఏదో చూస్తుంది మమ్మల్ని, ఇక్కడ కనపడుతున్న మనుషులే కాదు ఈ కెమెరాలో కూడా రికార్డ్ అవుతుంది అని యూజువల్గా సీసీటీవీస్ ఉన్న ఏరియాస్ కానీ, సీసీటీవీ ఉన్న షాప్స్లో కానీ దోపిడీలు అంత ఈజీగా జరగవు. జరిగినా కూడా చాలా త్వరగా దొంగలు పట్టుబడుతూ ఉంటారు. మనం కూడా చాలాసార్లు మర్చిపోతుంటాం. ఏమనంటే సీసీటీవీ రికార్డింగ్లో మనం ఉన్నా లేకపోయినా దేవుని కనుదృష్టిలో మనం ఉన్నాము అని మర్చిపోతుంటాం. కొంతమంది అనుకుంటారు దేవుని వెనక పెట్టేసి, దేవుని ప్రక్కకి దోసేసి, దేవుని నేను ప్రక్కన పెట్టేశాను కాబట్టి దేవుడు నన్ను చూడడం లేదులే అనుకుంటారు.
పిల్లట పాలు తాగేటప్పుడు కళ్ళు మూసుకొని పాలు తాగుతుందంట. అది అనుకుంటుంది, నేను కళ్ళు మూసుకున్నాను, నాకు ఎవరు కనపడడం లేదు కాబట్టి ఎవరు నన్ను చూడడం లేదులే అని ఒక ధైర్యంతో తాగుతుంటుందంట. ఇంటి యజమానురాలో ఒక కర్ర తీసుకొని దానికి ఒకటి ఇచ్చిన తర్వాత అప్పుడు తెలుసుకుంటుందంట, ఓహో నా కంటికి వీరు కనబడట్లేదు కానీ వీరి కంటికి నేను కనబడుతున్నానని. ఇక్కడ దావీదు భక్తుడు అంటున్నాడు, ఐ హ్యావ్ సెట్ ద లార్డ్ కంటిన్యూలీ బిఫోర్ మీ. ఇంకొక ట్రాన్స్లేషన్లో ఉంది, ఐ కీప్ మై ఐస్ ఆల్వేస్ ఆన్ ద లార్డ్. దేవుని నా ముందు పెట్టుకున్నాను అని ఒక అర్థం ఒక బైబిల్ ఒక ట్రాన్స్లేషన్లో ఉంటే, మరొక ట్రాన్స్లేషన్లో నా కన్నుల ఎదుట నేను దేవుని నిత్యము ఉంచుకున్నాను. అంటే నా కన్నులు యేసయ్యను ఎప్పుడు చూడాలని ఆశపడుతున్న కన్నులుగా ఉన్నాయి. ఏం చూడడానికి మన కన్నులు ఆరాటపడుతూ ఉంటాయి? చాలాసార్లు ఈ కన్నులు అపవిత్రమైనవి చూడడానికి ఆరాటపడే కన్నుల ద్వారా తమ మనసును హృదయాన్ని మలినం చేసుకుంటున్న వారు ఎంతోమంది ప్రపంచంలో కొల్లలు. ఎందుకంటే ఒకప్పుడు అపవిత్రమైన దృశ్యాలు అపవిత్రమైన కార్యాలు చూడడానికి ఎక్కడికో వెళ్ళాల్సి వచ్చేది. సినిమా థియేటర్కి వెళ్ళాలి, టికెట్ కొనుక్కోవాలి, క్యూలో నిలబడాలి, ఆ తర్వాత సినిమా థియేటర్లో ప్రవేశం అయిన తర్వాత అప్పుడు చూడాల్సి వచ్చేది. ఇప్పుడు ఏ ప్రయాస లేకుండా చాలా ఈజీగా పాపం ఎక్కడ పడితే అక్కడ విడిగా చాలా చీప్గా దొరికేస్తుందండి. పాపం చీపే. ద సిన్ ఈజ్ వెరీ చీప్ and the sin is available everywhere, but let me tell you, the consequences of sin are not cheap, but they are indeed costly. పాపము చాలా ఉచితం. ఈ రోజుల్లో కొంతమంది అంటున్నారు, కొన్ని వెబ్సైట్స్ చూడాలంటే మీరు డబ్బులు కూడా కట్టక్కర్లేదు, మీరు ఏమైనా చూసేయచ్చు, కొంచెం నెట్ ఉంటే చాలు, లేకపోతే ఒక జియో ఫోన్ కొనుక్కుంటే చాలు, మీకు అన్లిమిటెడ్ ఇంటర్నెట్, మీరు ఎంతైనా చూడొచ్చు, ఏమైనా చూడొచ్చు, నో లిమిట్స్, నిర్బంధమే లేదు. అందుకని రాత్రులు నిద్రపోకుండా భయంకరమైన దృశ్యాలు చూసేవారు కూడా చాలామంది ఉన్నారు సమాజంలో. అఫ్ కోర్స్ ద సిన్ మే బీ చీప్. పెద్ద ఖర్చును పెట్టాల్సిన అవసరం రాకపోవచ్చు, ఒక థియేటర్కో ఒక ఇంటర్నెట్ కెఫేకో వెళ్ళాల్సిన అవసరం రాకపోవచ్చు, కానీ నువ్వు చూస్తున్న పాపపు దృశ్యాలు అవి నీ హృదయాన్ని ఎంత మలినపరుస్తున్నాయో, అవి నీ జీవితాన్ని, నీ స్పిరిచువల్ లైఫ్ని ఎంత అడ్వర్స్గా ఎఫెక్ట్ చేస్తున్నాయో, ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ సిన్ ఆర్ వెరీ కాస్ట్లీ. అది చాలామందికి అర్థం కావడం లేదు. ఈ రోజుల్లో చిన్న పిల్లల్ని మానభంగాలు ఎందుకు చేస్తున్నారండి, రేప్ కేసులు ఎందుకు రోజుకి సమాజంలో పెరిగిపోతున్నాయంటే, యవనస్తుల యొక్క మనసు పాడైపోయి యవనస్తుల యొక్క హృదయం భయంకరమైన చెడుతనంతో నిండిపోతుంది. వాటికి ప్రేరేపిస్తున్న అనేకమైన దృశ్యాలు చూస్తూ జీవితాలు పాడు చేసుకుంటున్న వాళ్ళు, అనేక మంది అమ్మాయిల జీవితాలను, చిన్న పిల్లలను కూడా ఛిద్రం చేస్తున్న వాళ్ళు ఈ సమాజంలో చాలామంది మనకు కనబడుతున్నారు. ఇక్కడ దావీదు భక్తుడు ఒక మంచి చాయిస్ చేసుకుంటున్నాడు. అదేంటంటే, నా కన్నుల ఎదుట నేను దేవుని ఉంచుకున్నాను. ఐ హ్యావ్ సెట్ ద లార్డ్ ఆల్వేస్ బిఫోర్ మీ. ఆ తర్వాత ఇంకొక మాట ఉంటుంది, ఆయన నా కుడి పార్శ్వమందు ఉన్నాడు గనుక నేను కదల్చబడను. దేవుని నా కన్నులు ఎదుట ఉంచుకున్నాను. ఐ నో దట్ మై లార్డ్ ఇస్ విత్ మీ. నాకు తెలుసు నా దేవుడు నా పక్షంగా ఉన్నాడని. స్కాట్లాండ్ అనే దేశం నుండి ఆఫ్రికా అనే మరి చీకటి ఖండానికి, డార్క్ కాంటినెంట్ అని పిలుస్తుంటారు ఆఫ్రికా దేశాన్ని. సో ఆఫ్రికా ఖండానికి ఒక మిషనరీగా వెళ్ళిన డేవిడ్ లివింగ్స్టన్ అనే దైవజనుడు ఆ ఆఫ్రికా ఖండానికి వెళ్ళిన తర్వాత భాష వేరు, సంస్కృతి వేరు, ఆచారాలు వేరు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇన్ఫ్యాక్ట్ ఈయన సువార్త చెప్పడానికని ప్రయత్నం చేసిన వారికి ఈయన భాష అర్థమయ్యేది కాదంట. వారి భాష ఈయనకు అర్థమయ్యేది కాదు, ఈయన భాష వారికి అర్థమయ్యేది కాదు. ఇతన్ని ఏదో మమ్మల్ని చంపడానికి వచ్చాడు, మమ్మల్ని ఏదో చేయడానికి వచ్చాడు అన్నట్లుగా ఒక అనుమానాస్పదంగా ఆ నల్ల జాతీయులు, ఆ బార్బేరియస్ పీపుల్ చూస్తూ ఉండేవారట. సంస్కరణ లేని ప్రజలు, భయంకరమైన పరిస్థితిలో ఉన్న బ్లాక్స్. అలాంటి సమయంలో ఆఫ్రికన్స్ మధ్యలో పరిచర్య చేయడానికి వెళ్ళిన డేవిడ్ లివింగ్స్టన్కు అనేకమైన చేదు అనుభవాలు ఎదురయ్యాయి. అక్కడ మొదటిది ఏంటంటే, ఆ ప్రజలతో మాట్లాడడానికి, అట్లీస్ట్ కమ్యూనికేట్ చేయడానికి భాష కూడా రాదు. వారికి ఈయన భాష రాదు, ఈయనకు వారి భాష రాదు. ఆ తర్వాత యాక్సెప్టెన్స్ లేదు, వారు ఈయనను అంగీకరించడానికి చాలా కాలం పట్టేసింది. ఆ తర్వాత ఆఫ్రికా అడవులు ఎంతో భయంకరమైన అడవులు, అక్కడ విష జంతువులు, విష పురుగులు, ఆ వాతావరణం, ఆ వేడి, ఆ పరిస్థితులు అన్నిటికీ ఒక మాటలో చెప్పాలంటే ఈయన దేహము భయంకరంగా నలుగొట్టబడింది. ఒకసారి ఈయన అడవిలో ప్రయాణం చేస్తూ వెళ్తుంటే అక్కడ ఒక ముండ్ల చెట్టు యొక్క ముళ్ళు ఆయన కళ్ళలో గుచ్చుకొని హీ లాస్ట్ అన్ ఐ, ఒక కన్ను పోగొట్టుకున్నాడు. ఆ తర్వాత ఒక సింహం ఆయన మీద పడి ఆయన యొక్క చేతిని
లాగేసిందండి. అడవిలో వెళ్తూ ఉంటే ఎడమ చెయ్యి ఒక సింహం వచ్చి పట్టి లాగేస్తే ఎడమ చెయ్యి లేదు, ఒక కన్ను లేదు. ఆ తర్వాత స్కాట్లాండ్ చెందిన వ్యక్తి అంటే మేబీ హీ వాస్ వెరీ ఫేర్, చాలా మంచి ముఖ రూపము, చాలా మంచి రంగు కలిగిన వ్యక్తి. కానీ ఆఫ్రికా ఖండానికి వెళ్ళిన తర్వాత ఎండకు ఎండి వర్షానికి తడిచి అక్కడ భయంకరమైన పరిస్థితుల మధ్యలో దేవుని సువార్త ప్రకటించడానికి వెళ్ళి అక్కడ ఒక మాటలో చెప్పాలంటే దేవుని కొరకు అరిగిపోయాడు. దేవుని కొరకు వెలుగుతూ వచ్చాడు, కానీ ఒక క్యాండిల్ వెలుగుతూ ఉన్నప్పుడు అది ఎలా అరిగిపోతూ ఉంటుందో అలా అరిగిపోయాడు డేవిడ్ లివింగ్స్టన్. అయితే డేవిడ్ లివింగ్స్టన్ ఒకసారి గ్లాస్గో యూనివర్సిటీ అనే యూనివర్సిటీకి ఒక స్పీచ్ ఇవ్వడానికి ఆయన వచ్చారంట. వచ్చినప్పుడు అక్కడున్న వ్యక్తులు ఇంటర్వ్యూ చేస్తూ ఒక ప్రశ్న అడిగారంట. అదేంటంటే, వాట్ కెప్ట్ యూ గోయింగ్? అసలు ఆ ఆఫ్రికా దేశానికి వెళ్ళారు, ఓకే, బట్ అక్కడ పరిస్థితులన్నీ చాలా అన్ఫేవరబుల్గా ఉన్నాయి అని చూసిన తర్వాత మీ స్థానంలో ఇంకెవరైనా ఉంటే వెనక్కి వచ్చేస్తారు. బట్ మీరు అక్కడే ఉండి ఇన్ని సంవత్సరాల నుండి దేవుని కొరకు ప్రయాసపడుతూ, ఇన్ఫ్యాక్ట్ మీరు ఇప్పటికీ తిరిగి మన దేశం రావాలనుకోవట్లేదు, మీరు ఇప్పటికీ చనిపోయే వరకు ఆ దేశంలోనే సువార్త సేవ చేయాలని అనుకుంటున్నారు. సో మిమ్మల్ని మోటివేట్ చేస్తున్న అంశం ఏంటి? వాట్ కీప్స్ యూ గోయింగ్? వాట్ ఈస్ ద డ్రైవింగ్ ఫోర్స్? మిమ్మల్ని నడిపిస్తున్నది ఏంటి? మిమ్మల్ని మోటివేట్ చేస్తున్నది ఏంటి అని అడిగితే ఆయన చెప్పిన మాట ఏంటంటే, ఐ హ్యావ్ గాడ్ యాజ్ మై కంపానియన్. నేను చేస్తున్న సేవలో, నేను చేస్తున్న పరిచర్యలో అనేకమైన ఆటుపోట్లు, అనేకమైన కష్టాలు, కానీ నా దేవుడు నన్ను ఒక మిషన్ మీద పంపించాడు, ఒక ఉద్దేశంతో పంపించాడు. ఆ చీకటి ఖండాన్ని ఆయన సువార్తతో వెలిగించాలని పంపించాడు. సో నేను ఆఫ్రికా ఖండానికి క్రీస్తు ప్రతినిధిగా వెళ్ళాను. అండ్ ఐ ఆల్సో నో దట్ ఐ am నాట్ అలోన్. ఆయన చెప్పిన మాట ఏంటంటే, యేసు ప్రభు నా ప్రక్కనే ఉన్నాడు. ఇక్కడ దావీదు భక్తుడు కూడా అంటున్నాడు, ఆయన నా కుడి పార్శ్వమందు ఉన్నాడు గనుక నేను కదల్చబడను, ఐ విల్ నాట్ బి మూవ్డ్. ఈ రాత్రికాల సమయంలో దేవుడు నిన్ను కూడా బలపరుస్తున్నాడు ఇదే మాటతో. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 5వ వచనం మనందరికీ తెలిసిన మాట, నిన్ను విడువను, ఏ మాత్రమును ఎడబాయను, ఐ విల్ నెవర్ లీవ్ యూ నాట్ ఫర్సేక్ యూ. దిస్ ప్రామిస్ హోల్డ్స్ గుడ్, నాట్ జస్ట్ టు ద గుడ్ డేస్ అండ్ గుడ్ టైమ్స్, బట్ ఆల్సో టు ద వర్స్ట్ డేస్ అండ్ వర్స్ట్ టైమ్స్ ఆఫ్ యువర్ లైఫ్. నిన్ను విడువను, ఎడబాయను అని దేవుడిస్తున్న వాగ్దానము మన జీవితంలో ఆనందకరమైన, సంతోషకరమైన, విజయోత్సాహముతో మనం బ్రతుకుతున్న దినాలకు మాత్రమే పరిమితం కాదు. కానీ నీ జీవితంలో అత్యంత హీన దశలో, అత్యంత బలహీన స్థితిలో, అత్యంత నిరాదరణకరమైన స్థితిలో నీవు ఉన్న దినాలకు కూడా నిన్ను విడువను, ఎడబాయను అనే వాగ్దానము వర్తిస్తుంది అని నీవు గుర్తుపెట్టుకోవాలి. హీ ఇస్ విత్ యూ. ఆయన నీతో ఉండే దేవుడు. ఒకసారంటే ఒక యవనస్తుడు ఈ మాట అన్నాడంట వాళ్ళ పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి. అదేంటంటే, దైవజనుడా, మీరు చర్చిలో దేవుడు నీకు తోడుగా ఉన్నాడు, నేను విడువను, ఎడబాయను అని చెప్తూ ఉంటారు కదా, ఆ మాట నాకు ఇష్టమే, కానీ కొన్నిసార్లు నాకు ఆ మాట ఎందుకో ఇబ్బందిగా అనిపిస్తుంది అని అన్నాడంట. అదేంటి బాబు, చాలా మంచి ప్రామిసెస్, దిస్ ఇస్ అ వెరీ వండర్ఫుల్ ప్రామిస్. నేను విడువని, ఎడబాయనని దేవుడు చెప్తుంటే ఎంత గొప్ప వాగ్దానం అయ్యా. ఆ వాగ్దానానికి నువ్వు ఎందుకు బాధపడుతున్నావు? ఆ వాగ్దానం వల్ల నువ్వు ఎందుకు ఇబ్బంది పడుతున్నావు అంటే, ఆ యవనస్తుడు అన్నాడంట, నేను కొన్నిసార్లు దేవునికి ఇష్టం లేని పనులు చేయాలని ప్లాన్ చేసుకున్నప్పుడు నేను విడువను, ఎడబాయననే వాగ్దానం జ్ఞాపకం వచ్చి, దేవుడు నా ప్రక్కనే ఉంటే నేను ఆ పని చేయడానికి కొంచెం ఇబ్బంది పడతానండి. మంచి పనులు చేసేటప్పుడు దేవుడు నా పక్కన ఉన్నాడు అనే ఆలోచన నాకు ఫేవరబుల్గా అనిపిస్తుంది. కానీ ఏదైనా దేవునికి అయిష్టమైన పని చేయాలని నాకు ప్రేరేపణ వచ్చినప్పుడు, వెన్ ఐ am drive to do something against God's will, దేవుని చిత్తానికి విరోధంగా ఏమైనా చేయాలని నాలో ఒక ప్రేరేపణ వచ్చినప్పుడు నాకు అనిపిస్తుంది దేవుడు నా ప్రక్కన ఉంటే నన్ను ఆపుతాడేమో అని. అంటే ఈ యవనస్తునికి దేవుడు ఎలా అంటే, అవసరం అయినప్పుడు ఉండాలి, అవసరం లేనప్పుడు పక్కకి తొలగిపోవాలి. Do you think God is a spare wheel? నీ జీవితంలో దేవుడు నీకు ఒక స్టెఫ్నీ టైర్ లాగా ఉండాలని అనుకుంటున్నావా? అంటే ఒక ఆప్షన్గా, నాకు అవసరం అయినప్పుడు ఉండయ్యా, కానీ మిగతా అప్పుడు అవసరం లేదులే, మిగతా అప్పుడు నేను చూసుకుంటానులే అని నీవు దేవుణ్ణి నీ జీవితంలో ఒక ఆప్షనల్గా నువ్వు పెట్టుకున్నావా? దావీదు భక్తుడు అంటున్నాడు, నేను నా గురిని యెహోవా యందు సదాకాలము ఉంచి ఉన్నాను. మీకు ఒక విషయం తెలుసా? అపవాది యొక్క ముఖ్యమైన ప్రయత్నం ఏంటంటే మన గురిని తప్పించాలని. ద డెవిల్ డజంట్ లైక్ అస్ టు స్టే ఫోకస్డ్ ఆన్ గాడ్. దేవుని మీద మనము గురిని నిలపడము అపవాదికి ఇష్టం లేదు. అందుకని ఏం చేస్తాడంటే నిన్ను డిస్ట్రాక్ట్ చేయాలని ప్రయత్నం చేస్తాడు.
ఆట ఆడుతున్న వారు ఎవరైనా సరే, మేబీ ఒక క్రికెట్ స్టేడియంలో క్రికెట్ ఆడుతున్న వారైనా కానీ, లేకపోతే మరి ఏ గేమ్ ఆడుతున్న వారైనా, ఆ స్టేడియంలో భయంకరమైన కోలాహలము, కేకలు, చప్పట్లు, అరుపులు అవన్నీ ఉంటాయి. బట్ ఐ డోంట్ థింక్ ఎనీ ఆఫ్ దోస్ క్రికెటర్స్ వుడ్ గివ్ అన్ ఇయర్ టు దోస్ షౌట్స్. ఆ అరుపులకి గ్రౌండ్లో ఉన్న క్రికెటర్లు ఎవరు చెవి ఇవ్వరు. అంటే అవి వినపడవని కాదు, బట్ దే విల్ నాట్ గివ్ ఎన్ ఇయర్. వాళ్ళు ఏం అరుస్తున్నారు? నా పేరు అరుస్తున్నారా, లేదా నేను గెలుస్తాను అరుస్తున్నారా, ఓడిపోతాను అరుస్తున్నారా, క్యాచ్ అని అరుస్తున్నారా, సిక్స్ అని అరుస్తున్నారా, ఇవేం పట్టించుకోరు. వాళ్ళ గోల్ ఏంటంటే ఆట బాగా ఆడాలి. ఒకవేళ వాళ్ళు గనక ఆ గ్రౌండ్లో అరిచే కేకలన్నీ వినడం ప్రారంభించారంటే ఆ ఆట మీద ఇంకా వారి ధ్యాస ఉండదన్నమాట. నీ జీవితంలో కూడా అపవాది కొన్నిసార్లు హీ విల్ కమ్ అండ్ యెల్ అండ్ షౌట్ ఇన్ యువర్ ఇయర్స్. కొన్నిసార్లు నీ చెవులో చాలా గట్టిగా అరుస్తూ ఉంటాడు. నిన్ను, నీ దృష్టిని మరల్చాలని, నీ గురిని తప్పించాలని, దేవుని మీద నుండి నీ గురిని లోకం మీదకి మరల్చాలని. అలాంటి సందర్భంలో నువ్వు చేయాల్సింది ఏంటంటే యూ హ్యావ్ టు స్టే ఫోకస్డ్. నీవు నీ గురిని దేవుని మీద ఉంచాలి. దేవుని మీద మన గురిని నిలపడం ద్వారా ఒక 3 ఆశీర్వాదాలు ఉన్నాయి. అదొక్క మాట మనం చదువుకొని స్తుతి ఆరాధనలోనికి వెళ్దాం. 11వ వచనం, 16వ కీర్తన 11వ వచనం ఒకసారి చదువుకుందాం. జీవ మార్గమును నీవు నాకు తెలియజేసేదవు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. దేవుని మీద మన గురి నిలిపితే మనకు కలిగే 3 ఆశీర్వాదాలు. మొదటిది, యు విల్ ఫైండ్ ద వే ఆఫ్ లైఫ్. జీవ మార్గము. ఆ ఊరికి ఎలా వెళ్ళాలండి, ఈ ఊరికి వెళ్ళాలండి, GPS చెప్తుందేమో, లేకపోతే ఒక రూట్ మ్యాప్ పెట్టుకుంటే నీకు తెలుస్తుందేమో, లేకపోతే దారిలో వెళ్తూ ఉంటే వాళ్ళని వీళ్ళని అడుగుతూ నువ్వు వెళ్ళిపోవచ్చేమో డెస్టినేషన్కు. బట్ జీవ మార్గం తెలియాలంటే దేవుని మీద నీ గురి నిలపాల్సిందే. సో దేవుని మీద గురి నిలిపితే జీవ మార్గాన్ని ఆయన మనకు తెలియచేస్తాడు. రెండవది, సంపూర్ణ సంతోషం. హల్లెలూయా. హీ విల్ ఫిల్ యూ విత్ ఫుల్నెస్ ఆఫ్ జాయ్. దేవుడిచ్చేవి ఏవి కూడా సగం సగం ఉండవండి. హల్లెలూయా. దేవుడు చేసే ఏ పనులు కూడా అసంపూర్ణంగా ఉండవు, సంపూర్ణంగా చేస్తాడు. ఇస్తే సమృద్ధిగా ఇస్తాడు. ఆయన చేసే కార్యాలన్నీ దే ఆర్ ఆల్ పర్ఫెక్ట్. దేవుడు సంపూర్ణమైన సంతోషాన్ని అనుగ్రహిస్తాడు. ఆయన కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. దేర్ ఆర్ ఇటర్నల్ ప్లెజర్స్ ఎట్ హిస్ రైట్ హ్యాండ్ అని దేవుని వాక్యం సెలవిస్తుంది. రాత్రికాల సమయంలో దేవుని మీద మన గురిని నిలిపి ఈ లోకంలో మనం బ్రతకడానికి దేవుడు తన కృపను, సహాయమును మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్.